నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తున్న వైసీపీ. ముగ్గురి పేర్లతో 11 జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జీల్ని ప్రకటించిన వైసీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు. ఈ పొత్తుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడి. పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని వ్యాఖ్య. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా. బీజేపీని తిట్టిన వాళ్లు బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కన్నా కేఏ పాల్ బెటర్ అని వ్యాఖ్య. టీడీపీ, జనసేన కూటమిపై ధ్వజమెత్తిన వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు. చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్ గెలుపుకు కృషి చేస్తామని వెల్లడి. ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. ముగ్గురి పేర్లతో 11వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జీల్ని ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ ను ప్రకటించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేస్తున్నందున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. ఇక కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా బీవై రామయ్య పేరును జాబితాలో పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శనివారం నాడు చర్చలు జరిపారు. 50 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లు అయింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతుంది. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకి 24 సీట్లు ఇదివరకే ఉండగా బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, జనసేనకు 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అమిత్ షాతో చంద్రబాబు చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం ఈ పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురు చూసిన పరిణామం నేడు వాస్తవ రూపం దాల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించారు. దీనిపై నేడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడించారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపేశారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని చెప్పారు. పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని, ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి,
ఎన్ని పార్లమెంటుల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకొని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 2019లో తిట్టిన వీళ్లు ఏ ఎజెండాతో బీజేపీని కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కన్నా కేఏ పాల్ బెటర్ అని 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 25వ డివిజన్, సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందని అన్నారు. డివిజన్లో మంచి మెజారిటీ రాబోతుందని తెలిపారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. మళ్లీ జగనన్న రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జగనన్నకి ప్రజలలో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు సిగ్గుండాలని అన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగనన్న అని అన్నారు. విజయవాడ సెంట్రల్లో కూడా గెలిచేది తానే అని తెలిపారు. ప్రజలలో లేని వ్యక్తి బోండా ఉమాని అన్నారు. అందుకనే ఈ బలం చూసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాందేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు శరం ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు శరం ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే ఇంతమందిని గుంపులు వేసుకొని వస్తున్నావు నువ్వు. గుబులు అరుగు పుట్టింది. జగన్ గారిని చూసి భయపడి వాళ్ళు గుబులు పెట్టింది. వాళ్ళకి జగన్ గారిని చూసి భయపడి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసినా, వాళ్ళతో పాటు కాంగ్రెస్ కలిసినా, వాళ్ళతో పాటు కమ్యూనిస్ట్ కలిసినా మాకేం పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకంటే పాల్ చాలా పాపం గట్టి పార్టీ వాడు కేఏ పాల్ మాత్రం. ఎందుకంటే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు కంటే గనుడు, పవన్ కళ్యాణ్ కంటే గనుడు, మిగతా పార్టీలు కంటే కూడా గనుడు. 170 సీట్లో పోటీ చేసేవాడు పాల్ ఒకడు. వీళ్ళందరికంటే అతను బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మాకు అపోజిషన్గా అతనైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 170 సీట్లో పోటీ చేస్తాడు కాబట్టి అతన్ని మనం ఏదైనా ప్రతిపక్షం కనుక తప్ప వీళ్ళందరినీ కూడా గుంపుల్లోకి వచ్చే పార్టీలు తప్ప వీళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. విజయవాడ సబ్ జైల్లో మృతి చెందిన ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, మృతునిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ సబ్ జైల్లో ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో 1 నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా
సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ డంకన్ డ్రైవ్ లో సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం వలన ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిలక్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో 10,000 రూపాయల పెనాల్టీ విధించి 8 రోజులు శిక్ష పేరుతో సబ్ జైలుకు తరలించడంతో ఇంటికి శవమై తిరిగి రావటం చాలా బాధాకరమని ఆయన అన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సత్యబాబు డిమాండ్ చేశారు. క్వారీ ప్రాంతంలో ఆటో జీవనం సాగిస్తున్నటువంటి గంగాధర్ తిలక్ అనే 37 సంవత్సరాల యువకుడు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క చర్యలకి సబ్ జైల్లో బలైపోయారు. ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వేలాపాలు లేకుండా నగర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాయకష్టం చేస్తున్నటువంటి కార్మికులు డ్రంకింగ్ డ్రైవ్ అనే పేరుతో భారీ ఎత్తున 10,000 రూపాయలు ఫైన్లు వేస్తూ వాళ్ళకి 10 రోజులు 20 రోజుల పాటు జైలు శిక్షలు వేస్తూ వాళ్ళ జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన డ్రంకింగ్ డ్రైవ్ కేసుకు సంబంధించి 7వ తారీఖున సబ్ జైలుకి మధ్యాహ్నం రిమాండ్ చేసినటువంటి తిలక్ అనే యువకుడు మరి రాత్రికి మరి శవంగా ఈరోజు తిరిగి వచ్చారంటే ఈ మరణానికి గల కారణం ఎవరు? ఆయన చనిపోవడానికి గల కారణాలు మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలి. దీనికి కారకులైన వారిని వెలికి తీయాలి. అలాగే పేద కుటుంబం, ఆయన తల్లిదండ్రుల్ని పోషించాల్సినటువంటి యువకుడు, ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని కార్మికుల తరఫున సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మద్యాన్ని నియంత్రించి డ్రింకింగ్ డ్రైవ్ని నిలువరించాలంటే ప్రతి బారు దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి. అలాగే మద్యాన్ని నివారించే విధంగా బార్ షాపుల్ని క్రమంగా నియంత్రించాలి. కానీ ఏం జరుగుతుంది? ఈరోజు నాసిరకమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తూ వేలాది మంది కార్మికులు ప్రాణాలని బలికొంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మద్య నియంత్రణ మీద, ప్రజల ఆరోగ్యాల మీద, కార్మికుల ఆరోగ్యాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. టీడీపీ జనసేన కూటమిపై వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏం మంచి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ అడుగు జాడలో నడుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన గెలుపుకి కృషి చేయాలని వారు పేర్కొన్నారు. 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 డివిజన్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మహిళల సమస్యల్ని తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనన్నకే ముఖ్యమంత్రిని చేస్తామని మహిళలందరూ ఘంటాపదంగా చెబుతున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశామని, అందుకే మహిళలు మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్నే రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ 44 డివిజన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి చేయలేని చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జత కట్టడం బాధాకరమైన విషయమని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ బాటలోనే తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని, ఆయనకే ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారని తెలిపారు. పశ్చిమంలో ఆసిఫ్ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో మహిళల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేను, ప్రజలు ఏదైతే మహిళలు వాళ్లకు అవసరాలుగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇళ్ల పట్ట రాని వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ అవని వాళ్ళు కానీ, అలాగే
ఏదైనా పెన్షన్లు రాని వాళ్ళు కానీ అలా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. మన కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మేము కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ ఎందుకు ఇవిడికి పెన్షన్ రావట్లేదు, ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అనే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుగా వచ్చి అన్న మాకు జగనన్న ప్రభుత్వంలో మంచి పథకాలు వస్తున్నాయి, మాకు ఈ పథకం ద్వారా మేము మా పిల్లలు లబ్ధి పొందుతున్నారు, మేము లబ్ధి పొందుతున్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మేము కొండ ప్రాంతంలో ఉన్నా సరే మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అన్ని వసతులు బాగున్నాయి. స్థానిక కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు అన్ని విధాలుగా మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారన్న మళ్ళీ జగనన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి స్థానిక మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. ఈరోజు 44వ డివిజన్లో మహిళలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మహిళలకి ఆత్మీయ సమావేశంలో మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాబోయే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు విచ్చేసి మరి వాళ్ళ మహిళలతో వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమము అలాగే ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కోసం వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలు అడిగి షేక్ ఆసిఫ్ గారు తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా మాకు అన్నీ మా ఇంటికి వస్తున్నాయండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి, మా యొక్క డివిజన్లో డెవలప్మెంట్ బాగుంది, సంక్షేమం బాగుందని చెప్పి ఇవాళ మహిళలు నేరుగా చెప్పినటువంటి ఇది మీ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొంతమంది మళ్ళీ 2014 నుండి 2019 దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏం పీకారని చెప్పి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయనతో జత కలిసిన మా పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఇంత చక్కగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఎవరన్నా కొత్త పార్టీలు ఎవరన్నా వస్తే మరి వాళ్ళని గౌరవించాల్సింది పోయి ఇవాళ దుర్మార్గులతో జత కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంటికి వాళ్ళ కూడా వాళ్ళ కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మీ మీడియా ద్వారా ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు. మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్కి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ దన్నాచౌక్ వద్ద ఆదివాసీ గిరిజనుల సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి, పెద్ద ఆర్కూరు కూనవరం సర్పంచు మడకం నాకమని ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్కి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాపురావు, దడాల సుబ్బారావు, తులసిదాసు, సిపిఐ నేత విల్సన్, సిఐటియు నేత రమాదేవి, రైతు సంఘ నాయకులు కేశవరావు, సిపిఎం నేత జయరాం తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకులకు, ప్రత్యేకించి సిపిఐ సీనియర్ నాయకులు జల్లి విల్సన్ గారికి, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, బాబురావు, వెంకటేశ్వర్లు, రాష్ట్ర సభ్యులు సుబ్బారావు గారు, అశోక్ గారు, ఇక్కడ మాయాద్రి గారు, వివిధ సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. అందరినీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమైనటువంటి
రాష్ట్ర స్థాయిలో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ రణరంగంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి, నిరాదరణకు గురవుతున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్యని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ఈ ఆదివాసీ జనరక్షణ దీక్షను విజయవాడలో పెడుతున్నాం. నిన్న ఈరోజు మన ఏజెన్సీ మన్యం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్లో ఉంది. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక హక్కుల్ని ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా కాలరాసి పారేస్తారు. గిరిజనులందరినీ కూడా బలవంతంగా ఏదో రకంగా వాళ్ళందరూ వాళ్ళే అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ భూములు, ఆ అడవులు, ఆ మైనింగ్, అక్కడ ఉన్నటువంటి సర్వ సంపదల్ని, అత్యంత విలువైనటువంటి సంపదని బడా కార్పొరేట్ కంపెనీలకి, ప్రత్యేకించి అదాని లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికి ఒక కుట్రపూరితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐడల్ ప్రాజెక్టు, పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతోటి కొన్ని వేల ఎకరాలని గ్రామ సభలు లేవు, వాళ్ళ అనుమతి లేదు, ప్రజలకు చెప్పలేదు, వాళ్ళందరూ వాళ్లే పోయి భూములన్నీ కూడా సర్వే చేసి తీసేసుకుని అదానికి ఒప్పుచెబుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. విజయనగరం నుంచి రాజమండ్రి వరకు ఏజెన్సీని కలుపుతూ పెద్ద హైవే వేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. శనివారం నాడు 21వ డివిజన్ నందు జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల విలువ కల 1 టిఫిన్ బండి, 1 ఇస్త్రీ బండి, 4 తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, డివిజన్ అధ్యక్షులు టిపి రెడ్డి, వైసీపీ నాయకులు దుర్గారావు, మద్దెల మల్లిక, పండు, ధనుంజయ్, గోర్ల గోవిందు, గౌరీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ కుమారి గారి ఒక ఆధ్వర్యంలో శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 4 తోపుడు బండ్లు కానివ్వండి, 1 ఇస్త్రీ బండి, అదేవిధంగా 1 టిఫిన్ బండి, దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే జీవనోపాధి నిమిత్తం స్థానికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఈ 5 సంవత్సరాలుగా సొంతంగా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జీవనోపాధి నిమిత్తం, అదేవిధంగా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వాళ్ళందరికీ ద్వారా ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ప్రాంత ప్రజానికం అయితే 5 సార్లు శాసనసభ్యుడిగా నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు, ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఈరోజు మేమందరం గారు కలిసి ఆయన పేరు మీద రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో గారు చేస్తామని చెప్తూ సెలవు. అసత్య వాగ్దానాలతో అభివృద్ధి చేయకుండానే వైకాపా నాయకులు వచ్చి ఓట్లు అడుగుతున్నారని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ వినాయకుని గుడి రోడ్డు రిలయన్స్ అపార్ట్మెంట్ వద్ద నుంచి జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలందరూ గద్దె రామ్మోహన్ కే తమ ఓట్లు వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామచంద్ర నగర్లో 3వ డివిజన్ రామచంద్ర నగర్లో ప్రచారం చేయటం అవుతుందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా మేము గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో చాలా ఆనందంగా ఉన్నాము. మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ కొంతమంది వచ్చి మేము ఈ రోడ్లు వేసాము, ఈ డ్రైనేజీలు కట్టించాము అని మభ్యపెట్టి ఓట్లు అడుగుతున్నారంటండి. మన గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినవే డెవలప్మెంట్స్ మాకు కనిపిస్తున్నాయి. అవి ఏమీ మేము నమ్మము. ఈసారి ఏకదాటిగా మేము జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా ఉన్న పార్టీకి అభ్యర్థికి ఏకదాటిగా ఓట్లు వేసేస్తామండి. దానిలో డౌట్ ఏం లేదు. అందులో బూతులు కూడా ఈసారి బాగా దగ్గరికి మార్పించడం జరిగిందండి.
సో అందరూ కలిసి వచ్చి ఓట్లు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి కూడా మనం ప్రామిస్ చేయటం జరిగిందండి. అది కూడా మన గవర్నమెంట్ వస్తే వెంటనే పని మొదలవుతుందని చెప్తున్నాను. సైకిల్ గుర్తుకే మన ఓటు. ఇక్కడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, కేసినేని చిన్ని గారికి ఎంపీగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు సిద్ధార్థ, క్రాంతి, సుధీర్లు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ పెద్దబావి సెంటర్, కొండపైన ప్రాంతాల్లో, 7వ డివిజన్ శాంతినగర్ ప్రాంతాలలో, 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 10వ డివిజన్ ఇన్ఛార్జి కరుటూరి హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదవులకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమేనని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ యాదవ నాయకులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని యాదవులంతా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గం ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ ను పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని నానిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తామని, వారికి గెలుపునకు కాంక్షిస్తూ మార్చి 10వ తేదీన యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో కల వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు శనివారం నాడు సెంట్రల్ నియోజకవర్గ యాదవ కుల ప్రముఖుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేసినేని నాని గెలుపు కోసం ఆదివారం నాడు యాదవులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు జరుగుతుందని అన్నారు. యాదవులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. యాదవులను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్రోహి బోండా ఉమా అని తెలిపారు. ఈ వర్గాలను బాగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. యాదవులకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వెల్లంపల్లి గెలుపు కోసం యాదవులు నడుం బిగించాలని నాయకులు ఉమ్మడి వెంకట్రావు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, యాదవులంతా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని ఈ సారపు రాజు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు కనపర్తి కొండలరావు. మాచవరం టెంపుల్ దాసాంజనేయ స్వామి గుడి చైర్మన్గా నేను ప్రజెంట్ ఉంటున్నాను. ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం, రేపు సాయంత్రం జరుగు టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో, ఏలూరు రోడ్లో ఉన్నటువంటి అసోసియేషన్ హాల్లో యాదవ సంఘ ప్రతినిధులు, యాదవ సంఘం ఉన్న కుల సభ్యులు మొత్తం, అంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న యాదవ సంఘం మొత్తం కూడా మీట్ అవడం జరుగుతుంది. రేపు రాబోయే జరిగేబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం తరఫున శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటే, ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మనకు పెద్ద పీట వేసిన ఏదైనా పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మనల్ని 5 కార్పొరేషన్ సీట్లు, ఒక చైర్మన్, 2 చైర్మన్లు, ఇలాగా మనల్ని గౌరవించినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో ఈ రోజున కులగణన, బీసీ కులగణన చేస్తున్న దేశం మొత్తంలో ఏదైనా చేస్తున్నదంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నది. రేపు రాబోయే మనకి ఎలక్షన్స్ తర్వాత ఈ కులగణన కనుక జరిగితే మనకు బీసీలకి ఎక్కువ పీట, అంటే ఎక్కువ శాతం రాజ్యాంగంలో మనకు హక్కులు వస్తాయి. దాని తదనుగుణంగా నెల్లూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ విద్యా సంస్థ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శరవణన్ తెలియజేశారు. ఎంబీఏ, బీబీఏ కోర్సులు తమ సంస్థల్లో ఉన్నాయని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ 45% మార్కులు, జనరల్ కు 50% మార్కులు ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందని తెలిపారు. కోర్సు పూర్తయ్యాక మంచి ప్లేస్మెంట్, జాబ్ కూడా దక్కుతుందని వెల్లడించారు. నేను డాక్టర్ పి శరవణన్, ప్రొఫెసర్ ఇన్ ఐఐటిఎం నెల్లూరు. మా ఇన్స్టిట్యూట్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. మాది ఇన్స్టిట్యూట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 5 సెంటర్లు ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చి గ్వాలియర్ మధ్యప్రదేశ్, నోయిడా, భువనేశ్వర్, గోవా అండ్ నెల్లూరు. ఇప్పుడు సౌత్ని చూస్తే సౌత్ క్యాంపస్ నెల్లూరులోనే,
అన్ని స్టేట్కి ఇక్కడ సౌత్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్ మొత్తానికి నెల్లూరులోనే సెంటర్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర BBA, MBA టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. మా కోర్సు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో కొలాబరేషన్ చేస్తున్నాము. BBA 3 years, MBA 2 years. దీనికి ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తే BBA, MBA రెండిటికి 50% మార్క్ ఉండాలి. 50% జనరల్, OBCకి మార్క్ ఉండాలి. 45% SC, ST, EWSకి ఉండాలి. జరపటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు 2,50,000 కింద పేరెంట్స్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి రీఇంబర్స్మెంట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ ఉంది. మా అమ్మాయిలకి విడిగా, అబ్బాయిలకి విడిగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తే AC క్లాస్ రూమ్స్, వైఫై కనెక్టెడ్, లైబ్రరీ ఉంది, ల్యాబ్ ఉంది. ప్లేస్మెంట్స్ని చూస్తే ప్లేస్మెంట్స్ మంచి అవకాశం ఉన్నాయి. చాలా కంపెనీస్ వస్తూ ఉంది, మల్టీనేషనల్ కంపెనీస్. ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ వచ్చి ఫారిన్లో కూడా ఉన్నారు, కొన్ని స్టూడెంట్స్ ఇక్కడనే పని చేస్తున్నారు. వాళ్ళకి వేకెన్సీ ఇప్పుడు జాబ్ ఉంటే 100% జాబ్ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తున్న వైసీపీ. 3 పేర్లతో 11వ జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. ఈ జాబితాలో 2 MP స్థానాలకు, 1 MLA స్థానానికి ఇన్ఛార్జీల్ని ప్రకటించిన వైసీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు. ఈ పొత్తుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడి. పొత్తుకు 3 పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని వ్యాఖ్య. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా. బీజేపీని తిట్టిన వాళ్లు బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కన్నా కేఏ పాల్ బెటర్ అని వ్యాఖ్య. టీడీపీ, జనసేన కూటమిపై ధ్వజమెత్తిన వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు. చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్ గెలుపుకు కృషి చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.